టైం జోన్ ఆడడానికి వచ్చింటే మాత్రం పరువు పోతున్నారు గారు. బ్లాక్ కి 180 రూపీస్ అంట ఈడప్ప. ఈ చేపను చూడంగానే నాకు జీవితం మీద సగం ఆశ చచ్చిపోయింది. Today is day 3 of Bali and ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే యాజ్ యూజువల్ నాకు తెలీదు, నాకు అసలు ఏ క్లూ ఉండదు. సో అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మాకు అర్థమైన దాన్ని బట్టి ఏదో మ్యూజియమో ఏదో మాలో కానీ తెలియదు అనమాట. ఈరోజు ఇది ఒక్కటే ఉంది ఐటనరీలో, ఇది ఒకటి. దీని తర్వాత ఇంకా డే అంతా రెస్టే, ఎందుకంటే మా తమ్ముడు రావాల్సింది ఉంది. వాడు వచ్చాక అంటే రియల్ ఫన్ అనేది బిగిన్ అవుతుంది. సో ప్రస్తుతానికి గుళ్ళు గోపురాలు తిప్పుతున్నారు నన్ను అయితే. చూద్దాం ఏం జరుగుతుందో రేపటి నుంచి. బాగుంటే కొద్దిగా బాగుంటది. రేపు వెళ్ళేది ఒక ఐలాండ్ కి, ఐలాండ్ పేరేంటి, గిలి ఐలాండ్ అంట. ఐలాండ్ కి ఫెరీలో వెళ్ళాలి. క్రేజీ ఉంటది అని మా అమ్మ చెప్పింది, కానీ నాకు తెలీదు. మా మమ్మీ చాలా వరకు బాలిని వ్లాగ్స్ లో చూసేసింది అనమాట. సో ఏదన్నా కూడా మమ్మీకి డాడీకే తెలుసు, నాకు క్లూ లేదు. అంటే కొత్త కళ్ళతో చూస్తున్నాను నేను బాలిని. వీళ్ళంతా చూసి వచ్చిన కళ్ళతో చూస్తున్నారు, కానీ కొత్త కళ్ళతో చూస్తున్నా నేను. కాబట్టి ఆనెస్ట్ రివ్యూ ఇస్తున్నా మీకు బాలి గురించి. అండ్ ఈ రోజు అయితే పెద్ద ఏం లేదు. దీని తర్వాత ఈ రోజు బాలినీస్ ఫుడ్ ట్రై చేద్దామని అనుకుంటున్నాం అనమాట. సో దాన్ని బట్టి చూద్దాము ఎట్లా ఉంటది ఏంటిది అనేది. సో లెట్స్ గో. మేము వచ్చేసాము. సో ఇదొక మాల్. ఇది మాల్, మ్యూజియం మాల్ అన్న కన్ఫ్యూజన్ లో మేము కూడా ఉండే. సో ఇప్పుడు కన్ఫ్యూజన్ తీరిపోయింది. మేము వచ్చింది మాల్. ఇక్కడ స్కై జోన్ లాంటి ప్లేసెస్ ఉంటాయని మేము అనుకుంటున్నాము. చూద్దాం ఏముంటాయో. ఇది బేసిక్ ఒక సస్పెన్స్ ట్రిప్ అబ్బా. నాకనే కాదు మా వాళ్ళకి ఏమన్నా క్లారిటీ ఉందా అంటే అది కూడా లేదు. మా నాన్న వచ్చేంత వరకు ఇది మ్యూజియం అన్నాడు. ఇటు దాకా వచ్చి చూస్తే ఇది మ్యూజియం కాదు మాల్ అని తెలిసింది. సో ఇడబ్బా మమ్మీ వీడు మనల్ని టైం జోన్ ఆడించడానికి తీసుకొచ్చాడు గొప్ప తీసి. ఇప్పుడు మేము గనక టైం జోన్ ఆడడానికి వచ్చుంటేనా పర్రు పోతే అసలుకి. బెంగళూరులో లేని టైం జోనా, హైదరాబాద్ లో లేని టైం జోనా, బాగా వచ్చి టైం జోన్ ఆడడానికి వచ్చినామా. కామెడీ అబ్బా. నాన్నగారు దీనికి వచ్చాను నాన్నగారు మన ఇంటికి. టైం జోన్ ఆడడానికి వచ్చింటే మాత్రం పరువు పోతున్నారు గారు. అంటే భాష రాక బాధలు అంటే ఇదే అనమాట. మాకు సోది కూడా తెలియదు అంటే ఏంటో. ఈడకి వచ్చావు, ఈడ చూస్తే ఏదో హాంటెడ్ హౌస్ టైప్ లో ఉంది. మరి హాలోవీన్ సెలబ్రేట్ చేయించే పంపిస్తాడో ఏంటో తెలీదు. చూద్దాం లోపలికి వెళ్ళాక ఏముంటుందో. సో బేసిక్లీ మాకు బ్యాడ్జెస్ ఇచ్చేసారు అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ సైడ్. దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్ స్టూడియో. బాలీలో ఒక ఇండోర్ థీమ్ పార్క్. సో ఫస్ట్ మేము వెళ్ళంగానే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే బాలీస్ కల్చర్. బాలీలో మీరు ఎక్కడ చూసినా కూడా ఫస్ట్ మీకు కనిపించేది కల్చరే, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కల్చర్ని చాలా నీట్గా ప్రిజర్వ్ చేసుకుంటారు అండ్ చాలా బాగా రిప్రజెంట్ కూడా చేస్తారనమాట. సో ఒకప్పుడు బాలి ఎలా ఉండింది, ఆ నేచర్ కానీ లేకపోతే ఆ లుక్, ఆ ఫీల్ మొత్తం స్టార్టింగ్లో ఇవ్వడానికి మాకు ట్రై చేశారనమాట. అండ్ యాజ్ వీ గో ఇన్ సైడ్ మోర్ డీపర్ ఇంటూ బాలీస్ కల్చర్, బాలీ డాన్స్ ఫామ్స్, బాలీలో డాన్స్ ఎలా ఎంత బాగా రిప్రజెంట్ చేశారు, ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ ద థీమ్ పార్క్ అనమాట. అండ్ తర్వాత నేచర్ గురించి మొత్తం అయిపోయినాక యూ గో ఇన్ టు ద థీమ్ పార్క్, లైక్ ద మెయిన్ థీమ్ పార్క్. అండ్ దాంట్లో దిస్ ఇస్ అ రిక్రియేషనల్ మోడల్ ఆఫ్ టైటానిక్. చాలా బాగా రీక్రియేట్ చేశారు. అండ్ ఇఫ్ యూ కెన్ సీ ఆల్మోస్ట్ ఇట్ ఫీల్స్ లైక్ ది ఒరిజినల్ టైటానిక్. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి అండ్ దెన్ వీ కెన్ మూవ్ ఆన్ టు ద టాప్ పార్ట్ ఆఫ్ ద టైటానిక్, ద డెక్. సో పైకి వెళ్ళేసి చాలా మీరు ఒకవేళ చూడగలిగితే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ స్పేస్ ఫర్ మేకింగ్ అ షిప్ లైక్ దాట్. వాళ్ళు చాలా బాగా క్రియేట్ చేశారనమాట. చూడ్డానికి ఫొటోస్ దిగడానికి చాలా రియలిస్టిక్ లుక్ ఇస్తుండే అనమాట. వీ టుక్ సమ్ పిక్చర్స్ అండ్ నెక్స్ట్ వీ మూవ్డ్ ఆన్ టు ద బిలో. దాని తర్వాత స్టార్ట్ అవుతుంది థీమ్ పార్క్ అనమాట.
సో ఈ డాల్ చూసారా, ఈ డాల్ స్కర్ట్ని ఇట్లా పైకి లేపి దాని కింద స్టేజ్ వస్తుంది అనమాట. ఇట్ వాస్ సో క్రేజీ. అండ్ నెక్స్ట్ వీ మూవ్డ్ ఆన్ టు ద గేమ్స్. అండ్ కొంతమంది పెద్దలకి గేమ్స్ ఉన్నాయి, చిన్న వాళ్ళకి గేమ్స్ ఉన్నాయి. మేము ఆడగలిగినవన్నీ ఆడేసాము. కింద లైక్ అ ఫ్లోర్ బిలో దాంట్లో గో కార్టింగ్ ఉండింది, అది కూడా ట్రై చేసాము. ఇట్ వాజ్ లుకింగ్ గుడ్ అండ్ నైస్ అనమాట. సో ఇదంతా అయిపోయినాక అక్కడ ఒక ఏరియా ఉండింది రెస్ట్ తీసుకోవడానికి. అండ్ మేము మా నాన్న ఎంక్వైర్ చేస్తే మాకు చెప్పింది ఏంటంటే దెర్ విల్ బీ అ షో, గాయత్రి అని 1:30కి ఒక షో ఉంటుంది. ఆ షో చూసాక ఇట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద స్టూడియో అని చెప్పారనమాట. ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఏంటో బ్లాక్ టీ ఎంత ఉన్నాయి దాకా, బ్లాక్ టీ 180 రూపీస్ అంట. ఈ డబ్బా 25,000 వాళ్ళ డబ్బుల్లో 25,000 పెట్టి ఐస్ టీ కొంటే, బ్లాక్ టీ కొంటే ఇండియా పోయినాక నా పరువు పోద్ది. మా కాలేజ్ లో దొరుకుద్ది ఐస్ టీ, 30 రూపాయలు ఇంత గ్లాస్ ఇస్తాడు, తెచ్చుకోవచ్చు. దానికోసం 10 రూపాయల నోట్లు దొరికినప్పుడు దాచిపెట్టుకుంటుంటా. అవి దాచిపెట్టుకొని తీసుకెళ్లి 30 రూపాయలు ఏదైనా చిల్లర దొరికితే ఇట్లా దాచిపెడతా. అది దాచిపెట్టుకొని వెళ్ళి ఐస్ టీ కొనుక్కుంటా, ఎందుకంటే అది ఎంతైనా హెల్త్ కి మంచిది కాదు. ఇట్లా దాచిపెట్టుకొని అన్నమా సపోనానికి ఒకసారి అట్లా. నాన్న నాకు 1,45,000 ఇస్తావా? 1,45,000 ఇలా డబ్బులకు విలువ లేదు. ఎవరికైనా టిప్ ఇద్దామన్నా కూడా చిన్నపాటి నోట్లే లేవు, ఎక్కడ కూడా చిన్నపాటి నోట్లు లేవు. అల్యూమినియం కాయిన్స్, బరువు లేని కాయిన్స్, 500 అవి, 100 రూపాయలవి. 100 అంటే మన దగ్గర 7 రూపాయలు. 100 అంటే 7 రూపాయల, 500 అంటే 7 రూపాయల, 100 అంటే వాళ్ళ 100 రూపీస్, మన దగ్గర 7 రూపీస్. 7 రూపీస్ టిప్పిస్తే ఇజ్జత్ పోద్దని 1:30కి షో అంట, అది చూసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ కొన్ని గేమ్స్ ఉన్నాయి, అవి ఒక 2-3 ఆడాము. ఇంట్రెస్ట్ రావట్లేదు, ఎంత ఆడతాము ఏం ఆడతాము అని. స్టార్ట్ అవుతుంది. The fall of Satya Jati severely wounded Gayatri's heart. She was in deep sorrow. However, something magical happened. సో ట్రాన్స్ స్టూడియో అయిపోయింది. దాన్ని ట్రాన్స్ స్టూడియో అంటారంట. దాని లోపల ఎట్లా ఉండిందంటే, ఫస్ట్ ఎంట్రీ ఇవ్వగానే కొద్దిగా ఫుల్ హాలోగ్రాఫిక్గా బాలి, ఓల్డ్ టైప్ ఆఫ్ బాలీని చూపించడానికి ట్రై చేశారు. ఓకే, ఒక లెవెల్ వరకు బాగానే ఉండింది. దాని తర్వాత టైటానిక్ అంట అట్లా ఏదేదో రీక్రియేట్ చేయబోయారు. దాని తర్వాత కొద్దిగా లోపలికి వెళ్తే ఒక స్మాల్ అమ్యూజ్మెంట్ పార్క్ లాగా
ఒక 2, 3, 4 గేమ్స్, కొన్ని షోస్ అట్లా ఉండేనమాట. అట్లా షోలు కొన్ని అట్లుండే. సో అవి దాంట్లో కొద్దిగా గేమ్స్ ఆడినాం, ట్రై చేసినాం. ఓకే, బాగుండింది. దాని తర్వాత ఒక షో గాయత్రి అని చెప్పేసి ఒక షో నడిచింది 1:30 నుంచి, అది చూసాము. దాని తర్వాత ఇంక అయిపోయింది. అది అయిపోగానే అదొక మాల్లో ఉండింది. ఆ మాల్ పేరు ఏంటో కానీ ఆ మాల్లో ఉండింది. దాని తర్వాత మాల్ పేరు ఏంటో కనుక్కొని చెప్తా. తర్వాత ఇప్పుడు అయిపోయింది, బయటికి వచ్చేసినాం. ఇప్పుడు లంచ్ చేద్దామని వెళ్తున్నాము. ఈరోజు బాలనీస్ ఫుడ్ ట్రై చేద్దామని అనుకున్నాం కదా. సో ఒక మంచి రెస్టారెంట్ ఎత్తికి ఏదైనా పార్సల్ లాగా తీసుకొని ఇంటికి వెళ్ళి తిందాము. అంటే ఈ వేడికి అసలుకి బయట ఉండలేకపోతున్నాం. అసలు చాలా వేడి, ఫుల్ హీట్ హీట్ హీట్. అందుకే ఈ వేడికి బయట తినడం ఎందుకులే అని చెప్పేసి పార్సల్ తీసుకొని ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ ఒక నైస్ రెస్టారెంట్ ఎత్తికి చూద్దాం ఏం ట్రై చేద్దాం ఈరోజు. సో మేము ఒక లోకల్ బాలనీస్ ప్లేస్ ఎత్తుకున్నాము. ప్రైజెస్ అయితే ఏమన్నా చీప్ ఉన్నాయా అసలుకి? ఎందుకంటే మేము నిన్న తిన్న ఫుడ్ అసలుకి గలీజ్ ఉండే. నిజం చెప్తున్నా, ఆనెస్ట్ రివ్యూ నాదైతే. ఇక్కడ నాకు అసలు ఫుడ్డే నచ్చలేదు. నేను ఎన్నో ఆశలు పెట్టుకొని డైటింగ్ చేసి వీడికి వచ్చి ఫుల్గా తిందాం అనుకొని వచ్చా. వీడికి వచ్చి చూస్తే ఆడమ్మ ఎవరు తిండి తినడానికి కూడా దిక్కులేదు వీడైతే. సో ఈ రెస్టారెంట్కి వచ్చాము. దీని పేరు రాంగ్. ఇది బయట నుంచి చూడడానికి చాలా లోకల్ ఉంది. ఇదండి లోకల్ ఫుడ్. సో దీంట్లో ప్రైజెస్ కూడా చాలా చీప్ ఉన్నాయి. సో నేను కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ఫిష్ తీసుకున్నాను. ఫిష్, ఒక బౌల్ ఆఫ్ రైస్, ఒక డ్రింక్ ఇస్తాను అన్నారు. డ్రింక్ కోకోనట్. ఇక్కడ కోకోనట్స్ చూపిస్తా ఆగండి మీకు. కోకోనట్స్ నా నెత్తి అంతుంది ఒక్కొక్క కోకోనట్. చూడండి ఎంత కోకోనట్. మళ్ళీ ఒక కోకోనట్ ఒక్కటి కట్ చేస్తే దీని అమ్మ ఎన్ని నీళ్ళు, అసలుకి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి. ఎన్ని నీళ్ళు అబ్బా, స్వర్గం అసలుకి. అట్లా చూస్తుంటే తీపి తక్కువ ఉన్నాయి నీళ్ళు. కానీ అవి మేము నిన్న స్టైలిష్గా పోయి సూపర్ మార్కెట్లో కొనుక్కొచ్చిన కోకోనట్లు కాబట్టి అట్లున్నాయేమో. కానీ ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఇస్తున్నారు నాకు నా ఐటమ్, నాదొక ప్యాకేజ్ ఐటమ్ నాకు దాంతో ఇస్తున్నారు. చూద్దాము. ఈ ప్లేస్ ఎక్కడ అంటే చాంగులో వారుంగ్ అనే ఒక రెస్టారెంట్. లోకల్గా పిచ్చి లోకల్ ఫుడ్. అసలుకి నేను బయట నుంచి చూస్తాను. మీకు ఏదైనా చూస్తే అసలుకి మీరు అసలుకి రాను కూడా రాము. అసలుకి ఎండ మండిపోతుంది. సో ఫుల్లీ లోకల్ బాలనీస్ ఫుడ్. అంటే వాళ్ళ ఫుడ్ వాళ్ళు చెప్పిన దగ్గర ట్రై చేయాలన్న కాన్సెప్ట్తో ట్రై చేస్తున్నాము. చూద్దాం నా ఫుడ్ ఎలా వస్తుందో. యాక్చువల్లీ మాకు ఈ తీపి మా వల్ల కావట్లేదు అసలుకి. అందుకే వచ్చి స్పెషల్గా చేయించుకుందామని. నేను స్పైసీ ప్లీజ్ అన్నా. మరి ఎంతవరకు స్పైసీ చేయగలుగుతారో చూద్దాము. మన కారం వీళ్ళ వల్ల కాదా అసలుకి? నాకు అర్థమవుతుంది వీళ్ళ కారం చూస్తుంటే. నేను ఇంట్లో నార్మల్గా తినే మామిడికాయ పచ్చడి కూడా వీళ్ళ వల్ల కాదు. చూద్దాం నా ఫుడ్ ఎలా వస్తుందో. మమ్మీ ఏమో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకుంది. మమ్మీ చాలా బేసిక్ కదా మమ్మీ. మా అమ్మ వల్ల కాదు ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు. నేను మా నాన్న చేస్తుంటాం. నేను ఇప్పుడు డాడీ కూడా ఏదో ఆర్డర్ చేసుకున్నాడు. డాడీది కూడా ఎక్స్పెరిమెంటే, నాది కూడా ఎక్స్పెరిమెంటే. చూద్దాం ఎట్లా వస్తుందో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం కదా. ఫిష్ అండ్ వైట్ స్టిక్కీ రైస్ నాది. అండ్ మమ్మీది డాడీది ఏమో బేసిక్ పీపుల్ చికెన్ ఫ్రైడ్ రైస్ విత్ అన్ ఎగ్. ఈడదాకా వచ్చి కూడా ఇవే తింటా అంటారు. సరే అయినా పర్లేదు, వాళ్ళని తినేయండి. ఈ చేపను చూడంగానే నాకు జీవితం మీద సగం ఆశ చచ్చిపోయింది. మరి కోరి కొనిచ్చుకున్నాం కాబట్టి తినక తప్పదు కాబట్టి. మరి తీసి పడేసినట్టు ఏం లేదు, కానీ జింజర్ వేసినారు. ఫుల్గా జింజర్ వేసినారు. జింజర్ టేస్ట్ వస్తుంది. ఉడకాని జింజర్ నైస్, తినొచ్చు. యాక్చువల్ నేను మా నాన్న పోయి స్పైసీ అని అడిగితే నేను పోయి ఎక్స్ట్రా స్పైసీ ప్లీజ్ అంటే ఎక్స్ట్రా స్పైసీనా అన్నది. అవును అన్న. మొత్తం మిరపకాయలు వేసి ఇచ్చింది.
అంత కారమేం లేదు, అన్నంలోకి తింటే బాగుంది, తినొచ్చు. నేను యూజువల్లీ ఫిష్ను ఎప్పుడు కూడా అన్నంతో తినను, కానీ ఇది బాగుంది, ట్రై చేయొచ్చు. అంటే బెలనీస్ ఫుడ్ అంటే ఇంకా వాళ్ళ ఫుడ్ తినాలి కాబట్టి ఇటు దాకా వచ్చి మన ఫుడ్డే తింటామా ఏమన్నా అని బాగుంది, చాలా బాగుంది. హాయ్ గైస్, సో నేను బాలీలో ఉండే ఫస్ట్ ప్లేస్ ఇస్ అ పూల్ విలా అండ్ మీకు దాని టూర్ చేద్దామని నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో లెట్స్ గో. అండ్ దిస్ ఇస్ ది ఎంట్రన్స్ ఆఫ్ అవర్ విలా. అక్కడ చూసారా జాగ్డ్ అని రాసింది. జాగ్డ్ అంటే ఒక బెలనీస్ ట్రెడిషనల్ డాన్స్ అంట, వేర్ దే ఇన్వైట్ ద ఆడియన్స్ ఇంటూ like from the crowd and they do the dance. And this is the patio, the front side, and అక్కడ ఫొటోస్ దిగడం చాలా క్యూట్, అసలుకి ఎంత క్యూట్ పిక్చర్స్ వస్తున్నాయి అంటే అక్కడ. అండ్ దెన్ నెక్స్ట్ ఇస్ హాల్, ద కిచెన్, అండ్ దేర్ గోస్ ద స్విమ్మింగ్ పూల్. ఇంటికి అండ్ ఫ్రంట్ హాల్కి మధ్యలో స్విమ్మింగ్ పూల్ ఉండి ఇట్స్ సూపర్ క్యూట్ అసలుకి. అండ్ దట్ వాటర్ సిస్టమ్ అంతా క్రేజీ, అసలు ఇట్స్ సో డ్రీమీ, ఎంత క్యూట్గా ఉండేది అంతే అసలుకి. నేనైతే అసలు ఆ స్విమ్మింగ్ పూల్ నుంచి కదలకుండా ఉండే అనమాట 3 days. మార్నింగ్ అంతా ట్రావెల్ చేసి వచ్చి ఈవినింగ్ అంతా స్విమ్మింగ్ పూల్లోనే ఉంటుండే నేనైతే. బట్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ విలా, ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ విలా. అండ్ యాజ్ యూ కెన్ సీ అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టులో బెలనీస్ ట్రెడిషనల్ ఫ్లవర్స్ వస్తుండే అనమాట. అండ్ దిస్ ఇస్ ద మెయిన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో ఉండింది. దీంట్లో మామ్ అండ్ డాడ్ ఉండే. అండ్ దిస్ వాజ్ ద బాత్రూమ్ ఫర్ దాట్. ఇట్ వాజ్ సో గుడ్, అసలుకి ఆ డెకార్ చూడండి, అసలుకి క్రేజీ ఉండే. వెన్ ఐ సా ఆల్ ఆఫ్ దిస్ ఐ వాజ్ లైక్, నాకు కావాలి ఇట్లాంటి ఇల్లు, దాట్స్ ఇట్, ఐ నీడ్ టు మేక్ అ హౌస్ లైక్ దిస్. It's like an outdoor bathroom kind of a thing, and this is where you like freshen up and everything. Idi attached to that, like there is a passageway. Ikkad nunchi the bath area vastadi, and it side wardrobe kuda undindi anamata. It looked so good asalki. Next paina floor lo unna nenu use chesin room. సో this was the room there. అంతా కింద ఉన్నంత స్పెషల్గా లేకపోవచ్చు, బట్ ఇట్ వాజ్ గుడ్. అండ్ దిస్ హ్యాడ్ అ బాల్కనీ, అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ద ఫ్లవర్స్, అండ్ ద వ్యూ వాజ్ సో గుడ్ అసలుకి. అక్కడ కూర్చొని నైట్ ఒక కాఫీ తాగుతుంటే ఇట్ వాజ్ సూపర్ క్యూట్. ద విలా వాజ్ ఓవరాల్ సో గుడ్. సో దిస్ వాజ్ ద విలా టూర్. ఇది మా ఫస్ట్ విలా, అండ్ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి మేము వెళ్ళాల్సినవి. ఇంకా చాలా బీచ్ విల్లా అని చాలా విలాస్ ఉన్నాయి ఇంకా వెళ్ళాల్సినవి. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మెనీ. ఐ హోప్ యూ లైక్ ద విలా. మాకైతే చాలా నచ్చేసింది. దిస్ లేఅవుట్ కానీ ఏదైనా కానీ నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఎప్పుడైనా బాలి వెళ్ళాలనుకుంటే డూ విజిట్ దిస్ విలా. ఇట్స్ వెరీ గుడ్. టాప్ నాచ్ విలాస్ లో ఇది ఒకటని నేను రికమెండ్ చేస్తాను. దాట్స్ ఇట్ ఫర్ టుడే. టాటా, బై బై, అండ్ ఐ లవ్ యూ గైస్.